హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో డేటా హ్యాండ్లింగ్ అనే చాప్టర్లో నెక్స్ట్ రిప్రజెంటేటివ్ వాల్యూ మీడియన్ నేర్చుకుని ఎక్సైజ్ 7.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. మనం ప్రీవియస్ కొన్ని సిచ్యుయేషన్స్లో మీన్ ఎప్పుడు కనుక్కోవాలి, మోడ్ ఎప్పుడు కనుక్కోవాలి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకున్నాము. సో ఇక్కడ మీడియన్ ఎప్పుడు కనుక్కోవాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి మేనేజర్ నుంచి వర్కర్స్ వరకు ఒక ప్రొడక్షన్ యూనిట్లో వాళ్ళ శాలరీస్ ఇచ్చారు. మేనేజర్కి 40,000, అలానే 10 వర్కర్స్ ఉన్నారు మేనేజర్ కాకుండా, వీళ్ళందరూ శాలరీస్ ఇచ్చారు. 3,300 నుంచి 3,500, మధ్యలో 4,200, 5,000 కూడా ఉన్నాయి. వీటికి మనం రిప్రజెంటేటివ్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? సపోజ్ ఈ శాలరీస్ అన్నిటికీ మనం మీన్ కనుక కనుక్కున్నట్లయితే, మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కున్నట్లయితే మనకి 7,272 రూపీస్ వస్తుంది. అంటే దీని అర్థం ఎవ్రీ వర్కర్కి కూడా 7,272 రూపీస్ వస్తున్నాయి అని అర్థం. కానీ ఇది నిజం కాదు కదా. చూడండి, మేనేజర్కి 40,000 వచ్చాయి, 7,200 ఎక్కడ, 40,000 ఎక్కడ? అలాగే కొంతమందికి 3,000 లోపలే ఉన్నాయి, 3,000, 3,500, ఇలా ముగ్గురికి ఉంది 3,500. కాబట్టి ఈ వాల్యూ అనేది మనకి మీన్ కనుక్కుంటే వచ్చే వాల్యూ అనేది రిప్రజెంటేటివ్ వాల్యూ కాదనమాట. ఇవి ఆల్ వర్కర్స్కి ఈ అమౌంట్ రావట్లేదు. కొంతమంది దీనికంటే ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఈ అమౌంట్ కంటే తక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ డేటాకి మీన్ కనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మోడ్ కనుక్కోవాల్సి వస్తే కనుక 3,500 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ 3,500 అవుతుంది. అంటే 3,500 అనేది రిప్రజెంటేటివ్ వాల్యూ కాదు. అందరి శాలరీ 3,500 కాదు కదా. మీన్ కాదు, మోడ్ కాదు, మీడియన్ కనుక్కోవాలన్నమాట. మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇచ్చిన 11 మంది శాలరీస్ని స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసుకున్నట్లయితే కనుక వీళ్ళు మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మిడ్ వాల్యూ 4,200 అవుతుంది అనమాట. మీడియన్ అంటే మిడ్ వాల్యూ అని అర్థం. ఈ 4,200కి ముందు 5 ఉన్నారు, తర్వాత కూడా 5 ఉన్నారు. ది మిడిల్ వాల్యూ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 4,200. ఈ 4,200 అనేది ఈ 11 ఎంప్లాయీస్ కూడా 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. ఒక గ్రూప్ వాళ్ళు 4,200 కంటే తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు, ఇంకొక గ్రూప్ వాళ్ళు 4,200 కంటే ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు అనమాట. ఇట్లా 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది ఈ డేటాని. సో ది వాల్యూ ఈజ్ కాల్డ్ మీడియన్ అండ్ యాజ్ యూ కెన్ సెట్ ఇట్ ప్రొవైడ్స్ ది రిప్రజెంటేటివ్ పిక్చర్ ఫర్ ఆల్. సో మీడియన్ అంటే మిడ్ వాల్యూ అని అర్థం అనమాట. సో ఎలా కనుక్కోవాలి మిడ్ వాల్యూ అంటే? ఇది మొత్తం 11 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 11 అంటే ఆడ్ నెంబరు. ఆడ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే కనుక దానికి 1 యాడ్ చేయాలి, అంటే 12 అవుతుంది. 12ని హాఫ్ చేస్తే 6. సో 6th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ కనుక అయినట్లయితే, చూడండి, ఈవెన్ నెంబర్ అయ్యేటట్లుగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇదే డేటాకి ఇంకొక వర్కర్ శాలరీ కూడా యాడ్ చేసినట్లయితే కనుక మొత్తం వీళ్ళు 12 మెంబర్స్ అవుతారు. 12 మెంబర్స్ అయినప్పుడు 12/2 అంటే 6 అవుతుంది. అంటే 6th అబ్జర్వేషను అలాగే దాని తర్వాత అబ్జర్వేషన్ 7th అబ్జర్వేషన్ ఈ రెండు కూడా మీడియన్ అవుతాయి అన్నమాట. చూడండి, ఈ రెండిటికి ముందు 5 మెంబర్స్ ఉన్నారు, తర్వాత కూడా 5 మెంబర్స్ ఉన్నారు. మరి 2 వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా మీడియన్ అవ్వదు. మరి ఈ 2 వాల్యూస్ని ఏం చేయాలి అంటే మళ్ళీ దీనికి యావరేజ్ కనుక్కోవాలన్నమాట. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సరే మీడియన్ అవుతుందన్నమాట. సో మీడియన్ అనేది ఇందులో ఉండే అబ్జర్వేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. 4,100 వచ్చింది కదా. ఈ 4,100 అనే అబ్జర్వేషన్ మనకి ఇచ్చిన డేటాలో లేదు చూడండి. కాబట్టి ఇది మనకు ఒక బిట్ అనమాట. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్లో ఉండే వాటిల్లో కూడా ట్రూ ఆర్ ఫాల్స్లో ఈ బిట్ ఇచ్చారు. సో మీడియన్ అనేది ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి ఒకటేమో ఆడ్ నెంబర్స్, ఒకటి ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 7 గ్రాడ్యుయేట్స్, 7 గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఇచ్చారు. వీటికి మీడియన్ కనుక్కోవాలి. ఇక్కడ మనమేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 7 గ్రాడ్యుయేట్స్ ముందు అరేంజ్ చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఈ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయకుండా మనం ప్రాబ్లం కనుక చేసినట్లయితే మీడియన్ వాల్యూ వేరేగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఫస్ట్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీడియన్ కనుక్కోవాలి. సో 7 ఉన్నాయి కాబట్టి 7 అబ్జర్వేషన్స్, దీనికి 1 యాడ్ చేస్తే 8 అవుతుంది. 8/2 అంటే 4. 4th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది అనమాట. సో మిడిల్ టర్మ్ 4th టర్మ్ అవుతుంది. మిడిల్ టర్మ్కి ముందు 3 ఉన్నాయి, తర్వాత కూడా 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 8,500 మీడియన్ అవుతుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ కనుక ఇస్తే, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ముందు 8ని హాఫ్ చేయాలి. హాఫ్ అంటే 4 అవుతుంది.
ఫోర్త్ అబ్జర్వేషను అలాగే దాని తర్వాత అబ్జర్వేషన్ ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఈ రెండు కూడా మీడియన్ అవుతాయి. మరి ఈ రెండింటిని ఏం చేయాలి, మళ్ళీ ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కోవాలన్నమాట. 20 + 28/2 చేసినట్లయితే 24 వస్తుంది. ఈ డేటాకి మీడియన్ అనేది 24 అవుతుంది. 24 అనేది ఈ డేటాలో లేదు చూడండి అబ్జర్వేషన్స్లో. కాబట్టి మీడియన్ అనేది మనకిచ్చిన అబ్జర్వేషన్స్లో ఉండాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.3లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాము. సే ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ వై. ఈ కింద ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్ కూడా ట్రూనా ఫాల్సో చెప్పాలి, ఎందుకు ట్రూ ఎందుకు ఫాల్సో రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ వన్, ది డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ఏ డేటా సెట్ ఈజ్ కాల్డ్ ది మీన్ అన్నాడు. సో మీన్ అంటే మనకి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, కానీ డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అన్నాడు. దీన్ని మనం రేంజ్ అంటాము. రేంజ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాము, 8th క్లాస్లో. డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అబ్జర్వేషన్ని రేంజ్ అంటాము, కానీ ఇక్కడ మీన్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సో దీనికి రీజన్ ఏం రాయొచ్చు అంటే మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ ఇన్ ఏ బార్ గ్రాఫ్ ది బార్ విచ్ ఈజ్ గ్రేటర్ లెంగ్త్ మే కంటైన్ మోడ్. మోడ్ చెప్పుకున్నాము. మనం బార్ గ్రాఫ్ కనుక గీసినట్లయితే ఏదైతే లాంగెస్ట్ బార్ ఉంటుందో అదే మోడ్ అవుతుంది అని. ఇక్కడ ఇచ్చింది ట్రూ అవుతుంది, ట్రూ. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా సెట్ ఈజ్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వెన్ మీడియన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. మీడియన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం మిడ్ వాల్యూని మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ అబ్జర్వేషన్ యొక్క వాల్యూని కన్సిడర్ చేయమన్నమాట. సో దిస్ ఈజ్ ఫాల్స్. ది మీడియన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది నెంబర్. మనకి మీడియన్లో వచ్చే ఆన్సర్ అనేది మనకిచ్చిన అబ్జర్వేషన్స్లో ఒక నెంబర్ అవుతుంది అన్నాడు. మనం ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు పైన ఎగ్జాంపుల్లో చూసాం కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ రెండింటికి యావరేజ్ కనుక్కుంటే ఇక్కడ 24 వచ్చింది, కానీ 24 అనేది ఇచ్చిన అబ్జర్వేషన్స్లో లేదు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మనకి మీడియన్ అనేది ఇచ్చిన నెంబర్స్లోనే ఒక నెంబర్ మీడియన్ అవుతుంది అన్నాడు. అది ఆడ్ నెంబర్ అయితే అవుతుంది, కానీ ఈవెన్ నెంబర్ అయినప్పుడు అలా అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 7 households ఇన్ ఏ విలేజ్ ఆర్ అని 7 households యొక్క మంత్లీ ఇన్కమ్ ఇచ్చారు. ఫైండ్ ది మీడియన్ ఇన్కమ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్. ఈ డేటాకు మీడియన్ కనుక్కోవాలి. ఇఫ్ వన్ మోర్ హౌస్ హోల్డ్ విత్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 1500 ఈజ్ యాడెడ్. ఈ 7 houses కాకుండా ఇంకొక హౌస్ యొక్క ఇన్కమ్ కూడా యాడ్ అయినట్లయితే వాట్ విల్ బి ది మీడియన్ ఇన్కమ్ బి. అప్పుడు మీడియన్ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ ది డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ 1000 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 1200, నెక్స్ట్ 1400, నెక్స్ట్ 1500, నెక్స్ట్ వన్ 1600, లాస్ట్ వన్ 10,000. ఇవి మనకిచ్చింది. మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మీడియన్ అనేది 7 + 1/2. మనకు ఆడ్ నెంబర్ కనుక అయినట్లయితే 1 యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 8/2 అంటే 4 అనమాట. 4th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. సో 4th అబ్జర్వేషన్ ఇక్కడ 1400 4th అబ్జర్వేషన్, కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 1400 అవుతుంది. ఇదన్నమాట. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. మనం మీడియన్కి ముందు ఎన్ని ఉన్నాయో తర్వాత కూడా అన్ని అబ్జర్వేషన్స్ ఉండాలి. మీడియన్కి ముందు 3 టర్మ్స్ ఉన్నాయి, తర్వాత కూడా 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కాబట్టి మీడియన్ 1400. ఈ డేటాకి ఇంకొక అబ్జర్వేషన్ కనుక యాడ్ అయినట్లయితే అప్పుడు మీడియన్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఇంకొక అబ్జర్వేషన్ 1500 అనమాట. అప్పుడు మొత్తం 8 houses అవుతాయి. If one more observation is added, then మరలా ఇవన్నీ రాసుకుందాము. ఫస్ట్ వన్ 1000, సెకండ్ హౌస్ హోల్డ్ 1000, థర్డ్ వన్ 1400, ఫోర్త్ వన్ 1400, నెక్స్ట్ 1500. ఇప్పుడు యాడ్ చేస్తుంది కూడా 15 కాబట్టి దీని పక్కన రాసుకోవాలి 15ని. నెక్స్ట్ వన్ 1600, లాస్ట్ వన్ 10,000. ఇప్పుడు మొత్తం అబ్జర్వేషన్స్ 8 అయ్యాయి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8/2. ఈవెన్ నెంబరే కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 8/2 అంటే 4th అనమాట. సో ఇట్లా ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 4th అబ్జర్వేషను, దాని తర్వాత ఉన్న 5th అబ్జర్వేషన్, ఈ రెండు కూడా అనమాట. 4th and 5th అబ్జర్వేషన్స్ యావరేజ్ అవుతుంది. యావరేజ్ కనుక్కోవాలి దీనికి. 4th 5th అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్.
సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ అబ్జర్వేషన్ 1 2 3 4 ఇది, దాని తర్వాత ఫిఫ్త్ అబ్జర్వేషన్. ఒకసారి చూడండి, అండర్లైన్ చేసిన ఈ రెండిటికి ముందు 3 టర్మ్స్ ఉన్నాయి, తర్వాత కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇవి రెండు ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 2900 అవుతుంది బై 2. 2తో డివైడ్ చేస్తే 2 1s 2, 2 4s 8, 1 మిగులుతుంది, 0 దించుకుంటే 10, 2 5s 10, 0కి 0. సో 1450 రూపీస్ అవుతుంది అనమాట. సో అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అబ్జర్వేషన్స్ ఉంటే 2 అవుతాయి మీడియన్ అనేవి, వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్లో కనుక ఉన్నట్లయితే దానికి 1 యాడ్ చేసి అప్పుడు మనం 2తో డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చేదే 4th అబ్జర్వేషన్ అవుతుందన్నమాట. 4 కాదు ఆన్సరు, ఇచ్చిన అబ్జర్వేషన్స్లో 4th అబ్జర్వేషన్ అని రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ డేటా ఆర్ 16, 72, 0, 55, 65, 55, 10 and 41. చైతన్య క్యాలిక్యులేటెడ్ ది మోడ్ అండ్ మీడియన్ వితౌట్ టేకింగ్ ది 0 ఇంటూ కన్సిడరేషన్. చైతన్య ఈ డేటాకి మోడ్ మీడియన్ను కనుక్కున్నాడు. ఇలా కనుక్కునేటప్పుడు 0ని కన్సిడర్ చేయకుండానే కనుక్కున్నాడు అనమాట. డిడ్ చైతన్య డూ ది రైట్ థింగ్? చైతన్య చేసింది కరెక్టేనా అని అడుగుతున్నారు. సో మోడ్ కనుక్కుంటప్పుడు 0ని కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు. మోడ్ అంటే ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే మోడ్. ఇక్కడ 55 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 55 మోడ్ అవుతుంది. మోడ్ కనుక్కునేటప్పుడు ఈ 0ని కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీడియన్ కనుక్కునేటప్పుడు 0ని కూడా కన్సిడర్ చేయాలన్నమాట. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ 16, 72, 0, 55, 65, 10 and 41. 55 ఇంకొకసారి ఉంది ఇక్కడ, దీని తర్వాత 55 and 41. ఇక్కడ దీనికి మోడ్ కనుక్కున్నట్లయితే 55 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ 55 అవుతుంది. ఇదే డేటాకి మనం మీడియన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ దీన్ని ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ వన్ 0, నెక్స్ట్ 10, 16, నెక్స్ట్ 41, 55 2 టైమ్స్ వచ్చింది 55, నెక్స్ట్ 65, 72. మొత్తం ఇవి అబ్జర్వేషన్స్ 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే 4th అండ్ 5th అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 4th అబ్జర్వేషన్ 41 + 55 /2 96/2 అవుతుంది, 48. ఇది మీడియన్. చైతన్య 0ని కన్సిడర్ చేయకుండా చేసినట్లయితే మొత్తం 7 అబ్జర్వేషన్స్ అవుతాయి. 7 అబ్జర్వేషన్స్ అప్పుడు మీడియన్ ఇది అవుతుంది అనమాట, 4th అబ్జర్వేషన్ 55 అవుతుంది. మరి రెండిటికి మనకి తేడా వచ్చింది కాబట్టి 0ని కూడా కన్సిడర్ చేయాలి. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్లో 0 ఉంటే 0ని కూడా కన్సిడర్ చేయాలి. సో చైతన్య డిడ్ రాంగ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ది మీడియన్. మోడ్ కరెక్టే, మోడ్ చేసేటప్పుడు 0ని కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు. మీడియన్ కనుక్కునేటప్పుడు మాత్రం చైతన్య 0ని కన్సిడర్ చేయకపోవడం వల్ల రాంగ్ అవుతుందన్నమాట అది. నెక్స్ట్ 4th ప్రాబ్లం. హౌ మెనీ డిస్టింక్ట్ సెట్స్ ఆఫ్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ హ్యావ్ ఏ మీన్ ఆఫ్ 6, ఏ మీడియన్ ఆఫ్ 7 అండ్ నో మోడ్. మోడ్ అనేది లేకుండా ఉండాలి, మీడియన్ 7 అయి ఉండాలి, మీన్ చేసినప్పుడు 6 అయ్యేటట్లుగా 3 డిఫరెంట్ సెట్స్ రాయాలంట. పాజిటివ్ ఇంటీజర్స్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి, 3 డిఫరెంట్ సెట్స్ని రాయాలి. సో మనం రాసే సెట్స్లో మీన్ 6 అయ్యి ఉండాలన్నమాట. మీన్ 6 అవ్వాలి, మీడియన్ వచ్చేటప్పటికి 7 అయ్యి ఉండాలి. ఎన్ని నెంబర్స్ అని చెప్పారు? 3 పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి అన్నారు. మీడియన్ 7 అంటే ఒక వాల్యూ, మిడ్ వాల్యూ 7 అనే కదా అర్థం. సో 1 ఆఫ్ ది ఇంటీజర్ 7 అవుతుంది. అందులో ఆ 3 ఇంటీజర్స్లో 1 ఆఫ్ ది ఇంటీజర్ 7 అవుతుంది. ఇక మిగిలిన 2 ఇంటీజర్స్ తెలియదు కాబట్టి వాటిని XY అనుకుందాము. లెట్ 2 ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు X, Y. ఇప్పుడు ఈ 2 ఇంటీజర్స్, ఇది 3rd ఇంటీజర్, ఈ మూడింటిని యావరేజ్ చేస్తే మీన్ కనుక్కుంటే 6 రావాలి.
సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ చేయడము అంటే x ప్లస్ వై ప్లస్ 7 బై 3 నెంబర్స్ కాబట్టి 3తో డివైడ్ చేయాలి. చేసినట్లయితే మనకి మీన్ ఎంత రావాలి, 6 రావాలి. సో ఇది మనకి ఈక్వేషను. ఇక్కడ డివైడెడ్ బై 3 ఇటు వస్తే ఇంటూ 3 అవుతుంది. అంటే x ప్లస్ వై ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3. ఈ డివైడెడ్ బై 3 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 3 అవుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 18. అంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 18 రావాలి. అందులో మిడ్ వాల్యూ మనకి మీడియన్ 7 అన్నారు కాబట్టి ఇక్కడ మధ్యలో నెంబర్ 7 అయి ఉండాలి. యాడ్ చేస్తే 18 రావాలి. అట్లా వచ్చేటట్లుగా 3 సెట్స్ రాయాలన్నమాట. సపోజ్ ఫస్ట్ నెంబర్ 1 అనుకున్నట్లయితే 1 ప్లస్ 7 8, 18 అవ్వాలంటే ఇంకో నెంబర్ 10 అయి ఉండాలి. అలాగే ఫస్ట్ నెంబర్ 2 అనుకున్నట్లయితే సెకండ్ నెంబర్ 7 అవ్వాలి. మీడియన్ 7 అని ఇచ్చారు కాబట్టి ఆ 3 నెంబర్స్లో మీడియన్ మిడ్ వాల్యూ 7 అవుతుంది. సో 2 ప్లస్ 7 9, 18 రావాలంటే ఇంకొక నెంబర్ 9 అయి ఉండాలి. సో 2 ప్లస్ 7 ప్లస్ 9, ఈ 3 ఒక సెట్ అనమాట. ఒకవేళ ఫస్ట్ నెంబర్ 3 అనుకున్నట్లయితే 3 ప్లస్ 7, ఈ 2 యాడ్ చేస్తే 10 వస్తుంది. 18 అవ్వాలంటే ఇంకొక నెంబర్ 8 అయి ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 18. ఒకవేళ మనం 4 తీసుకున్నట్లయితే 4 ప్లస్ 7 11, 18 రావాలంటే ఇంకో నెంబర్ 7 అయి ఉండాలి. ఈ 2 రాసినట్లయితే 3 నెంబర్స్లో 7 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి మోడ్ అనేది 7 అవుతుంది. కానీ ఇచ్చిన డేటాకి మోడ్ అనేది ఉండకూడదు అన్నారు కాబట్టి ఈ సెట్ మనం తీసుకోకూడదు అనమాట. సో 3 సెట్స్ రాయమన్నారు కదా, ఇవి 3 సెట్స్. సో 3 సెట్స్ ఆర్ 1 7 10 ఇవై ఉంటుంది. సో చూడండి ఈ డేటాకి మనకి మీన్ కనుక్కుంటే 6 వస్తుంది, మీడియన్ 7 అవుతుంది, మధ్యలో వాల్యూ 7 కాబట్టి. లేదా 2 7 9 ఇవి మీన్ కనుక్కున్న 6 వస్తుంది, అలానే మీడియన్ 7 అవుతుంది. ఇంకొకటి 3 7 8. సో దీనికి కూడా మనకి మీన్ కనుక్కున్నట్లయితే 6 వస్తుంది, మీడియన్ 7 అవుతుంది. అలాగే ఇంకొక సెట్ కూడా రాయొచ్చు అనమాట. అదేంటి అంటే 6 7 5. ఈ ఇంటీజర్స్ని తీసుకున్నా కానీ మనకి మీన్ కనుక్కుంటే 6 వస్తుంది, మీడియన్ 7 అవుతుంది. మోడ్ అనేది లేదు ఈ డేటాకి. సో 3 సెట్స్ రాయమన్నారు, మనం 4 రాసాం. ఈ 4లో ఏ 3 అయినా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 4 ఇంటీజర్స్ ఆర్ యాడెడ్ టు ఏ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ 3 4 5 5 అండ్ 8. అంటే మొత్తం ఈ 5 అబ్జర్వేషన్స్కి ఇంకొక 4 అబ్జర్వేషన్స్ యాడ్ చేయడం వల్ల మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా ఇంక్రీజ్డ్ బై 1 ఈచ్. ముందు ఈ డేటాకి మీన్ కనుక్కున్నట్లయితే మీను మీడియన్ మోడ్ ఆన్సర్స్ వస్తాయి కదా. మనకి ఈ 4 ఇంటీజర్స్ యాడ్ చేసినప్పుడు మీన్ 1, మీడియన్ 1, మోడ్ 1 పెరుగుతుందంట. వాట్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇన్ ది న్యూ గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్? మనం యాడ్ చేస్తే 4 ఇంటీజర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ మనం గివెన్ డేటాకి మీన్ మీడియన్ మోడ్ కనుక్కుందాము. గివెన్ డేటా ఈజ్ 3 4 5 5 8. ఫస్ట్ మీన్ కనుక్కుందాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ 5 నెంబర్స్ని యాడ్ చేయాలి. 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 8 బై 5 నెంబర్స్ కాబట్టి 5తో డివైడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేస్తే 25 వస్తుంది. 25 బై 5 అంటే 5 5s 25. సో మీన్ 5 అనమాట. నెక్స్ట్ 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ కూడా 5 అవుతుంది. నెక్స్ట్ మీడియన్, మిడ్ వాల్యూనే మీడియన్ అంటాము. మనకి మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి. 5/2 అంటే 5 ఆడ్ నెంబర్ కాబట్టి 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. 6/2 అంటే 3. థర్డ్ అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది అనమాట. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5. అయితే ఇక్కడ ఈ 5 నెంబర్స్కి కూడా ఇంకొక 4 ఇంటీజర్స్ యాడ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెరుగుతాయంట. మీను మీడియన్ మోడ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 1 అన్నారు. అంటే మోడ్ 6 అవుతుంది, మీన్ కూడా 6 అవుతుంది, మీడియన్ కూడా 6 అవుతుంది. సో మోడ్ 6 అవ్వాలంటే 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 అని రాసాము. 6 అవ్వాలి అంటే 6 3 టైమ్స్ ఉంటేనే కదా 6 అయ్యేది. కాబట్టి ఒక 4 నెంబర్స్లో 3 నెంబర్స్ 6 అని మనకు అర్థమైంది. If mode is increased by 1, then 3 integers must be 6. 4 ఇంటీజర్స్లో 3 ఇంటీజర్స్ 6 అయి ఉండాలన్నమాట. సో 6ని యాడ్ చేసినట్లయితే 3 4 5 5 6 6 6 8. సో 6 ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు మోడ్ ఎంత అవుతుంది, దీనికి 6 అవుతుంది.
దెన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 6. మీడియన్ కూడా 6 అవుతుంది. 8 అబ్జర్వేషన్స్ ఇంకొకటి యాడ్ చేయాలిగా, మొత్తం 4 ఇంటీజర్స్ని యాడ్ చేయమన్నారు. ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేస్తే 9 అవుతుంది. 9 అంటే 5th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. ఇదనమాట. సో మనకి మీడియన్ కూడా 6లా చేంజ్ అయింది. నెక్స్ట్ మీన్ కూడా 6 అవ్వాలంటే ఈ ఇంకొక యాడ్ చేసే నెంబర్ ఇంకొకటి ఏమై ఉంటుంది అంటున్నారు. సో అది తెలియదు కాబట్టి లెట్ ది 4th ఇంటీజర్ బి ఎక్స్. ఆ 4th ఇంటీజర్ని ఎక్స్ అనుకుందాము. సో ఇప్పుడు వీటన్నిటికీ మీన్ కనుక్కుంటే మీన్ కూడా 6 అవ్వాలి. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, అంటే 3 + 4 + 5 + 5 6 + 6 + 6 + 8 ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది కదా, దాన్ని మనం తెలియదు ఎక్స్ అనుకున్నాము. బై మొత్తం అబ్జర్వేషన్స్ 9 అవుతాయి అప్పుడు. సో మనకి మీన్ ఒకటి పెరగాలి, అంటే మీన్ ఎంత రావాలి, ఆల్రెడీ 5 వచ్చింది, మీన్ 6 రావాలి. సో వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే 25, ఆల్రెడీ ఇందాక ఇవన్నీ యాడ్ చేసినప్పుడు 25 + 18 43, 43 + 6 అవుతుంది, ఎక్స్ అవుతుంది బై 9. ఈ 9 ఇటు వస్తే ఇంటూ 9 అవుతుంది. 6 × 9 ఈజ్ ఈక్వల్ టు 43 + ఎక్స్. 6 × 9 = 54, 43 ఇటు వస్తే -43 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 54లోంచి 43 మైనస్ చేస్తే 11 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. మనం యాడ్ చేసిన 4 ఇంటీజర్స్లోనూ 3 ఇంటీజర్స్ 6 అయినాయి, 4th ఇంటీజర్ 11 అనమాట. సో ది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇన్ న్యూ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ వీడియోలో ఇలా గ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే ఇచ్చిన డేటాకి పై చార్ట్ని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం.